అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా అమ్మ నాకు నేర్పించిన చపాతీ ఈరోజు మీకు నేను నేర్పిస్తాను చూడండి. చూసి చక్కగా చేసుకోండి. రొట్టెలు అంటేనే చాలా కష్టంగా ఫీల్ అవుతారు, కానీ ఇలా చేస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా స్మూత్గా ఉంటుంది, పొరలు పొరలుగా మీద లోపల పొరలు పొరలు వస్తాయండి. మీద మనకు 4 లేయర్లు అలాగా వస్తుంది. చాలా బాగుంటుంది చూడండి. నేను ఎలాగైతే మడతలు ఇస్తున్నానో ఆ విధంగా ఆయిల్ పెట్టుకొని మడతలు ఇస్తే పొరలు పొరలుగా వస్తుంది. పైన క్రిస్పీగా లోపల మెత్తగా చపాతీ చాలా స్మూత్గా ఉంటుందండి. మనం వట్టి చపాతీ అయినా తినచ్చు. పిల్లలు అసలు చపాతీలు వద్దు, రొట్టెలు వద్దు అని మారం చేసే పిల్లలకి ఇది పెట్టి చూడండి, మళ్ళీ మళ్ళీ అడిగి తింటారు. ఇది అంత అద్భుతంగా ఉంటుంది. ఇది ఏ కూరతోనైనా సరే ఈ చపాతీ పొరలు పొరలుగా వచ్చి చాలా టేస్టీగా ఉంటుందండి. ఏ కర్రీతోనైనా తినచ్చు. కర్రీ లేకుండా వట్టి చపాతీ వేడి మీద తింటే చాలా టేస్ట్ ఉంటుందండి. కొంచెం ఆయిల్ ఎక్కువ పెట్టుకొని వట్టి చపాతీ తిని చూడండి, ఆ టేస్ట్ మీకు అర్థమవుతుంది. ఇలాగా నేనైతే మడతలేసి చేశాను కదా, ఇంకా కాల్చి కూడా చూపిస్తాను చూడండి. ఇంకా మనం స్టవ్ అయితే హైలో పెట్టుకున్నామండి. హైలో పెట్టుకుంటే చపాతీ అనేది మంచిగా పొంగుతుంది. సిమ్లో కూడా పెట్టుకోవచ్చు. ఒకసారి పొంగిన తర్వాత స్టవ్ని మనం సిమ్లో పెట్టుకుంటే అది స్లోగా కాలుతుంది. మనకు పైన క్రిస్పీగా లోపల మెత్తగా స్మూత్గా చాలా బాగుంటుంది చపాతీ. ఇంకా నేనైతే చూడండి ఇలాగ వేసాను. గ్యాస్ అయితే హైలో పెట్టాను. ఇంకా పొంగడం స్టార్ట్ అవుతుంది. ప్రతి చపాతీ కూడా మనకు పూరిలా పొంగాల్సిందేనండి. ఇలా చేస్తే మా అమ్మ చిన్నప్పటి నుంచి ఇలాగే చేసేది. నాకు ఇలాగే అలవాటు. కొంతమంది ఇలా చేస్తారు, కొంతమంది వట్టి రొట్టెలు చేస్తారు. మా అత్తమ్మ అయితే వట్టి రొట్టెలు చేస్తుంది, మా అమ్మ అయితే ఇలా మడత రొట్టెలు. నాకైతే వట్టి అస్సలు నచ్చేయండి. ఇలా మడత రొట్టెలు తింటేనే తిన్నట్టుగా అవుతుంది. చాలా బాగుంటుంది. పూరి టేస్ట్ వస్తుంది తినేటప్పుడు కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. చాలా ఈజీ అండి. ఇది లాంగ్ వీడియో కూడా నేను పెడతాను, తప్పకుండా చూడు. మీరు కూడా నేర్చుకొని చేసుకోండి, పిల్లలు కూడా పెట్టండి. ఇంకా నేను చపాతీ చూపిస్తాను చూడండి, ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇంకా నేను మధ్యలోకి చుంచి చూపిస్తాను చూడండి. ఇంకా ఇలాగా చుంచి చూపిస్తే పొరలు బాగా కనబడతాయి కదా అని చెప్పి అలా ఓపెన్ చేశాను. ఎంత బాగా ఓపెన్ అయిందో చూడండి. చాలా బాగా వచ్చింది కదా. మీరు కూడా ఇలాగే ట్రై చేసుకోండి ఇంట్లో. ఇంకో పొర కూడా చూడండి అట్లా వస్తూ ఉంటుంది. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.